హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు జీసీఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుగులో మాట్లాడు, తెలుగులో మాట్లాడకు, ఇంగ్లీష్లో మాట్లాడు, ఇంగ్లీష్లో మాట్లాడకు, హిందీలో మాట్లాడు, హిందీలో మాట్లాడకు. సో ఈ విధంగా ఈ సెంటెన్సెస్ మనము ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్లు తెలియజేస్తూ నన్ను నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో చూడండి, తెలుగులో మాట్లాడు, తెలుగులో మాట్లాడకు. ఓకేనా? సో వాటిని మనం ఎలా చెప్పాలో చూద్దాం. ఫస్ట్ తెలుగులో మాట్లాడు, స్పీక్ ఇన్ తెలుగు అని చెప్పాలి. తెలుగులో మాట్లాడకు అంటే డోంట్ స్పీక్ ఇన్ తెలుగు అని చెప్పాలి. ఓకేనా? సో తెలుగులో మాట్లాడు, స్పీక్ ఇన్ తెలుగు. తెలుగులో మాట్లాడకు, డోంట్ స్పీక్ ఇన్ తెలుగు. ఇంగ్లీష్లో మాట్లాడు, స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మాట్లాడకు, డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. హిందీలో మాట్లాడు, స్పీక్ ఇన్ హిందీ. హిందీలో మాట్లాడకు, డోంట్ స్పీక్ ఇన్ హిందీ. సంస్కృతంలో మాట్లాడు, స్పీక్ ఇన్ సాంస్క్రిట్. సంస్కృతంలో మాట్లాడకు, డోంట్ స్పీక్ ఇన్ సాంస్క్రిట్. తమిళ్లో మాట్లాడు, స్పీక్ ఇన్ తమిళ్. తమిళ్లో మాట్లాడకు, డోంట్ స్పీక్ ఇన్ తమిళ్. కన్నడంలో మాట్లాడు, స్పీక్ ఇన్ కన్నడం. కన్నడంలో మాట్లాడకు, డోంట్ స్పీక్ ఇన్ కన్నడ. మలయాళంలో మాట్లాడు, స్పీక్ ఇన్ మలయాళం. మలయాళంలో మాట్లాడకు, డోంట్ స్పీక్ ఇన్ మలయాళం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా ఏదైనా భాషలో మాట్లాడు, మాట్లాడకు అంటే మనము ఈ విధంగా ఇంగ్లీష్లో తెలియజేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో అర్థమైందా? So if you liked this video, please like, share, comment and subscribe my channel for more videos. Thank you for watching. Jai Hind.